అమీర్ లోగ్ 2 అవర్స్ 20 మినిట్స్ రన్ టైంతో థియేటర్స్లో రిలీజ్ అయిన తెలుగు కామెడీ డ్రామానే అమీర్ లోగ్. మీరు ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. హైదరాబాద్ బస్తీ కల్చర్ గురించి అవగాహన ఉన్న వాళ్ళకి, హైదరాబాద్ బస్తీలో పుట్టి పెరిగిన వాళ్ళకి ఈ మూవీ నచ్చేస్తుంది. జనరల్ ఆడియన్స్ మాత్రం ఈ మూవీ పర్లేదు అనిపిస్తుంది. మెయిన్ క్యారెక్టర్ ఇంట్రోస్ తో వాళ్ళు చేసే అల్లరి చిల్లరి పనులతో నడిచిన ఫస్ట్ హాఫ్ పర్లేదు. అక్కడక్కడ హ్యూమర్ కూడా వర్కౌట్ అయింది. క్రికెట్ మ్యాచ్ ఎపిసోడ్ బాగుంది. ఎమోషనల్ టచ్ తో రన్ అయిన సెకండ్ హాఫ్ కూడా పర్లేదు. సింపుల్ గా ఈ మూవీ స్టోరీ ఏంటంటే, ఫ్యామిలీ మెంబర్స్ ఎంత చెప్పినా పట్టించుకోకుండా ఓల్డ్ సిటీలో ఎలాంటి బాధ్యతలు లేకుండా జులాయిగా తిరుగుతూ లైఫ్ ని జాలీగా గడుపుతూ ఉండే శ్రీను, మల్లేషు, రఫీక్లు ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్లకు మంచేదో చెడేదో చెప్తూ వీళ్లతో ఫ్రెండ్లీగా ఉండే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ గీతని వీళ్ళు ముగ్గురు సొంత సిస్టర్లా ట్రీట్ చేస్తుంటారు. బస్తీలో జరిగిన ఒక గొడవ ప్రాబ్లమాటిక్ గా మారడంతో కేర్ ఫ్రీగా తిరిగే వీళ్ళ ముగ్గురిని ఇక అలాంటి గొడవల జోలికి పోవద్దని చెప్పిన గీత శ్రీనుకి తన కంపెనీలో ఆఫీస్ బాయ్ గా పనిపిస్తుంది. ఆ తర్వాత మల్లేషు క్యాబ్ డ్రైవర్ గా, రఫీకు బైక్ మెకానిక్ గా సెటిల్ అవుతారు. అయితే ఒకరోజు సీను తమ గల్లీ బ్యాచ్ తో క్రికెట్ మ్యాచ్ ఆడి గెలవాలని ఆఫీసులోని సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ తో బెట్ వేస్తాడు. ఆ బెట్ లో శ్రీను బ్యాచ్ గెలిచిందా? ఆ తర్వాత వీళ్ళు గీతా లవర్ తో కలిసి బిర్యానీ పాయింట్ ని ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది? ఆ బిర్యానీ పాయింట్ సక్సెస్ అవడానికి చాచా ఎలాంటి హెల్ప్ చేశాడు? ఆ బిర్యానీ బిజినెస్ సక్సెస్ అయిందా? చివరికి వీళ్ళు ముగ్గురు లైఫ్ లో సెటిల్ అయ్యారా లేదా అనేదే ఈ మూవీ కథ. స్టోరీ వినగానే రీసెంట్ గా వచ్చిన మేం ఫేమస్ దీవానా మూవీస్ గుర్తొచ్చాయి కదా. నాలాగే మీకు కూడా ఈ మూవీసే కాకుండా నేను అప్పట్లో చూసిన హైదరాబాదీ మూవీస్, ద అంగ్రేజు, హైదరాబాద్ నవాబ్స్ లాంటి మూవీస్ కూడా గుర్తొచ్చాయి నాకైతే. కథలో ఎలాంటి కొత్తదనము లేకపోయినా దాన్ని బస్తీ బ్యాక్ డ్రాప్ లో కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ రమణారెడ్డి సోమ. హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని బస్తీ కల్చర్ ని, అక్కడి అట్మాస్ఫియర్ ని ఈ మూవీలో మనకు కళ్ళకు కట్టినట్టు చూపించాడు. మెయిన్ లీడ్స్ ముగ్గురు మధ్య నడిచే ఫ్రెండ్షిప్, వాళ్ళు చేసే కామెడీ, ఓల్డ్ సిటీ నేటివిటీ ఈ మూవీకి హైలైట్ అని చెప్పొచ్చు. కాకపోతే ఎంత ఓల్డ్ సిటీ బ్యాక్ డ్రాప్ లో మూవీని తీస్తే మాత్రం మూవీలో అంతగా ఉర్దూని ఎందుకు యూజ్ చేశారో నాకైతే అర్థం కాలేదు. హైదరాబాద్ వాళ్ళకి హిందీ అర్థమయ్యే వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి ఈ ఉర్దూ డైలాగ్స్ అర్థం అవ్వడం కష్టమే. పైగా సబ్ టైటిల్స్ కూడా లేవు. సినిమాటోగ్రఫీ బాగుంది, సాంగ్స్, సౌండ్ డిజైన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగున్నాయి. కానీ ఎడిటింగ్ ఇంకా బెటర్ గా చేసి మూవీ రన్ టైం ని ఇంకా తగ్గించుంటే మూవీ అక్కడక్కడ ల్యాగ్ గా ఉంది అన్న ఫీలింగ్ కూడా వచ్చి ఉండేది కాదు. గీతగా తిమ్మరాజుపల్లి మూవీ ఫేమ్ వేద జలంధర్ యాక్టింగ్ బాగుంది. పాష్ గా బోల్డ్ గా ఉండే ఒక తెలంగాణ అమ్మాయిలా తను భలే సెట్ అయింది. శ్రీనుగా హరి యాక్టింగ్ బాగుంది. తన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ కూడా బాగున్నాయి. మల్లేష్ గా శశిధర్, రఫీక్ గా మనోజ్ల యాక్టింగ్ కూడా బాగుంది. చాచాగా విశ్వేందర్ రెడ్డికి మంచి లెంతీ క్యారెక్టర్ దొరికింది. తన యాక్టింగ్ కూడా బాగుంది. గీతా లవర్ గా రావణ్, నజీర్ గా సాయి యోగిల రోల్స్ కూడా పర్లేదు. ఓవరాల్ గా ఒక టైం పాస్ ఎంటర్టైనర్ లా అనిపించిన ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.5 out of 5. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. బాయ్.